ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఉదయం మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆఫీస్‌కి వెళ్లారు. కానీ సాయంత్రం మీరు అదే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఒక ఎలక్ట్రిక్ ఆటో కింద మార్చుకొని వ్యాపారం చేస్తూ లాభాలు సంపాదిస్తే ఎలా ఉంటుంది? వినడానికి విడ్డూరంగా ఉన్నా బట్ ఇది నిజం చేస్తున్నారు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు. హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3 వీలర్ టు 2 వీలర్ వెహికల్‌ని అయితే డెవలప్ చేశారు. అంటే ఒక ఎలక్ట్రిక్ ఆటో కాస్త ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కన్వర్ట్ అయిపోయి ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్‌ని డెవలప్ చేశారు. అదే సర్జ్ S32 అన్నమాట. సుమారుగా 6 సంవత్సరాల పాటు డెవలప్ చేసిన ఈ సర్జ్ S32 ఎలక్ట్రిక్ వెహికల్ కి ప్రెసెంట్ భారతదేశ మార్కెట్ లోకి అప్రూవల్ కూడా వచ్చేసింది. అంటే అఫీషియల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు మార్కెట్ లో లభించబోతుంది అనమాట. మరి ఏంటి సర్జ్ S32 ఎలక్ట్రిక్ స్కూటర్? దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? మార్కెట్ లో ఎప్పుడు రాబోతుంది? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మీరు స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఈ వీడియోని మీరు సరిగ్గా గమనిస్తే గనక ఒక 3 వీలర్ ఆటో కాస్త ఒక స్కూటర్ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో ఇదే దీంట్లో ఉన్న ప్రత్యేకత అనమాట. ఇది ఒక మాడ్యులర్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో దీన్ని ఎలా డెవలప్ చేశారంటే కేవలం ఒక 3 మినిట్స్ లో ఒక 3 వీలర్ ని కాస్త ఒక 2 వీలర్ కింద కన్వర్ట్ చేసే విధంగా అయితే దీన్ని అయితే డెవలప్ చేశారన్నమాట. సో 2 ఇన్ 1 పర్పస్ అనే ఒక వెహికల్ కాన్సెప్ట్ ని హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. సో ఫుల్ ఫేజ్ లో అయితే వెహికల్ ఇలా కనిపిస్తుంది. మీకు చూడడానికి అచ్చం ఒక ఎలక్ట్రిక్ 3 వీలర్ లాగా, అంటే ఒక ఎలక్ట్రిక్ ఆటో లాగా కనిపిస్తుంది అనమాట. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో కింద. ఒకవేళ ఇది కన్వర్ట్ అయితే కనుక ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది, అంటే ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద. సో రెండింటికి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఎలక్ట్రిక్ ఆటో వరకు అయితే 45 కిలోమీటర్ టాప్ స్పీడ్, 8 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్తున్నారు అనమాట. అలానే బ్యాటరీ కెపాసిటీ వచ్చి 9.675 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. అదే స్కూటర్ అయితే కనుక 60 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ తో 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ తో అయితే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 3.87 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. దీన్ని మరింత డీటెయిల్ గా మీకు అర్థం కావడం కోసం మీకు ఒక డయాగ్రామ్ అయితే చూపిస్తాను నేను. మీరు ఈ డయాగ్రామ్ చూస్తే కనుక మీకు ఫ్రంట్ పోర్షన్ లో కనిపిస్తుంది ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ మోటార్ కెపాసిటీ వచ్చి 6 కిలోవాట్ మోటార్ అనేది చెప్తున్నారు. ఇక్కడ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ వచ్చేసి డైరెక్ట్ గా స్కూటర్ లోనే అయితే ఉంటాయి అనమాట. 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే స్కూటర్ లో ఉంటాయి. దీని కెపాసిటీ వచ్చి 3.5 కిలోవాట్ అవర్ కెపాసిటీ అనేది కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. కంపెనీ వాళ్ళు అయితే రేంజ్ అనేది చెప్పలేదు కానీ సో సుమారుగా ఒక 100 నుంచి 120 కిలోమీటర్స్ వరకు మనం రియల్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బేస్డ్ ఆన్ ది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా అయితే కనుక ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. బట్ మన అజంప్షన్ ప్రకారం అయితే 100 to 120 కిలోమీటర్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం అనమాట. ఇందులో వచ్చి వీళ్ళు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేది యూస్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు అనమాట ఈ డయాగ్రామ్ బట్టి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్కూటర్ లోనే మోటార్ ఉంటుంది, స్కూటర్ లోనే బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది అనమాట. ఇది స్కూటర్ వరకు కాన్సెప్ట్. ఇప్పుడు ఆటో పరంగా చూస్తే ఈ స్కూటర్ బయటకు వచ్చేసిన తర్వాత ఆటో వచ్చేసరికి బ్యాక్ కంపార్ట్మెంట్ అంతా కూడా ఎలక్ట్రిక్ ఆటో అనమాట. సో ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన మోటార్ అంతా కూడా సెపరేట్ గా వెనక సైడ్ ట్రాలీలు అయితే పెట్టారన్నమాట. సో మోటార్ వచ్చి ఇక్కడ 13 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అని చెప్తున్నారు. అంటే ఇనిషియల్ వెబ్సైట్ లో 8 కిలోవాట్ చూపించింది రేటెడ్ పవర్ అనమాట. సో 13 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ వచ్చేసరికి రేర్ సైడ్ ట్రాలీ దగ్గర అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే దీని యొక్క బ్యాటరీస్ వచ్చి 3 బ్యాటరీ ప్యాక్స్ అనేవి వెనక సైడ్ అయితే అమర్చడం జరిగింది. మన స్కూటర్ వరకు బయటకు వెళ్ళిపోయినా సరే ఆటో వరకు ఉన్న ఆటో సంబంధించిన మోటార్ కానివ్వండి, ఆటో బ్యాటరీ కెపాసిటీ అనేది కూడా కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో మీరు స్కూటర్ వరకు కంప్లీట్ గా దాన్ని డ్రైన్ చేసేసిన స్టిల్ మీరు ఎలక్ట్రిక్ ఆటోలో మళ్ళీ కంప్లీట్ ఫ్రెష్ గా ఆ ఎలక్ట్రిక్ ఆటోలో ఎంత రేంజ్ అయితే ఉంటుందో అంత మీకు లభిస్తుంది అనమాట. సో ఆటో సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ అనేవి సెపరేట్ గా వెనక పార్ట్ లో పెట్టారు. స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ అన్ని సెపరేట్ గా ఫ్రంట్ ఉన్న స్కూటర్ పోర్షన్ లో మాత్రం పెట్టారు అనమాట. సో ఇలా ఈ స్కూటర్ టెక్నాలజీని అయితే డెవలప్ చేశారన్నమాట. స్కూటర్ లో మీకు ఛార్జ్ చేయడానికి సుమారుగా ఒక 5 to 6 అవర్స్ టైం అయితే పడుతుంది అనమాట. అదే ఆటో అయితే కనుక సుమారుగా 5 to 6 అవర్స్ లో ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి కొంచెం హై పవర్ ఛార్జర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక ఆటోలో అయితే మనకి ఒక 100 నుంచి 130 కిలోమీటర్స్ రేంజ్ తో టార్గెట్ చేస్తూ ఎలక్ట్రిక్ ఆటోని అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ ది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా అయితే మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఇక ఎలక్ట్రిక్ 3 వీలర్ టు 2 వీలర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మీకు డైరెక్ట్ గా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కావాలంటే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఇస్తారనమాట. దీనికి పేరు చూసుకున్నట్లయితే S32 PV అనమాట, ప్యాసింజర్ వెహికల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే S32 LD అనమాట, అంటే ఇది లోడర్ వెహికల్ అనమాట. సో లోడర్ వెహికల్ వచ్చేసరికి ఫ్రంట్ స్కూటర్ ఉంటుంది, రేర్ వచ్చేసరికి లోడింగ్ పర్పస్ కింద అయితే లోడర్ 3 వీలర్ కింద అయితే కన్వర్షన్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి S32 HD, ఇందులో మనకి ఫుల్ కంటైనర్ తో ఎలక్ట్రిక్ 3 వీలర్ అయితే లభిస్తుంది. 3 వీలర్ కింద వాడితే ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీరు వైడీ తీసేస్తే 2 వీలర్ కింద అయితే సెపరేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఇక చివరిగా S32 FB అనమాట, ఫ్లాట్ బోర్డ్ తో అయితే లభిస్తుంది. వెనక సైడ్ వచ్చి మీకు ఫ్లాట్ బోర్డ్ తో అయితే లభిస్తుంది అనమాట. ముందు సైడ్ వచ్చి స్కూటర్ యాస్టీస్ గా స్కూటర్ కింద అయితే మీరు సెపరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక కంపెనీ వాళ్ళే చెప్పే యూస్ కేసెస్
ప్రాసెస్ ఏంటంటే ఈ 2 వీలర్ టు 3 వీలర్ కాన్సెప్ట్ వల్ల 2 వీలర్ వరకు వాడుకునేటప్పుడు ఇంట్లో మీరు రెగ్యులర్‌గా ఇంట్లో వాడుకునేటప్పుడు ఫ్యామిలీ కోసం ఏమైనా తీసుకెళ్ళాలంటే 2 వీలర్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లేకపోతే ఏదైనా ఒక బీ2బీ పర్పస్ కోసం కావాలనుకుంటే అంటే చిన్న చిన్న పనులకు కావాలన్నా కూడా బీ2బీ పర్పస్ కోసం కూడా 2 వీలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సోలో రైడ్స్ కోసం 2 వీలర్‌ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మీకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కావాలనుకుంటే సేమ్ ఇదే వెహికల్‌కి వెనకాల ఉన్న కంపార్ట్మెంట్ మీరు కనెక్ట్ చేసుకుంటే కనుక 3 వీలర్ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు మీరు గ్రాసరీస్ ఏమన్నా పంపించడం కోసం, లేకపోతే మీరు బిజినెస్ ఆపరేషన్స్ చేసుకోవడం కోసం, లేకపోతే ఏమన్నా లగేజ్ లాంటివి షిఫ్ట్ చేసుకోవడం కోసం ఇలా మల్టిపుల్ వేస్లో 3 వీలర్ కింద షిఫ్ట్ చేసినప్పుడు అలా కూడా మీ పర్పస్ కింద అయితే ఫిల్ఫిల్ అవుతుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ వెహికల్లో వీళ్ళు ట్యాంపర్ ప్రూఫ్ లాకింగ్ అనే మెకానిజం అయితే యూజ్ చేశారని చెప్తున్నారు అనమాట. సో మీరు ఒక మోడ్ నుంచి ఇంకొక మోడ్ లోకి షిఫ్ట్ చేసిన ప్రతిసారి మీరు వెహికల్ నుంచి దాన్ని విడదీస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ ట్యాంపర్ ప్రూఫ్ లాకింగ్ అనేది ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నారు అనమాట. సో మీరు వెహికల్ ని ఫిట్ చేసినా రిమూవ్ చేసినప్పుడు కూడా మీకు సేఫ్ గా అయితే వెహికల్ అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు. రెండోది హెవీ డ్యూటీ ల్యాడర్ ఫ్రేమ్ అనమాట. మంచి హెవీ డ్యూటీకి అయితే ఉంటుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఈ వెహికల్ 3 వీలర్ కాన్సెప్ట్ అయితే డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. అలానే బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే 1 lakh కిలోమీటర్స్ వరకు దీన్ని టెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. మల్టిపుల్ సేఫ్టీ పారామీటర్స్ థర్మల్ సేఫ్టీ ప్రకారం కూడా టెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఒకసారి బ్యాటరీ ప్యాక్ సైజుని చూస్తే కనుక నాకు గుర్తొచ్చిందంటే హీరో వేద ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూజ్ చేసిన బ్యాటరీ ప్యాక్ లకు గుర్తొచ్చింది. ఎందుకంటే వేదాలోని బ్యాటరీ ప్యాక్స్ కూడా సుమారుగా ఎలా కనిపిస్తుంది. హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ ని డెవలప్ చేశారు కాబట్టి మోస్ట్లీ వేదా సంబంధించిన ఆర్కిటెక్చర్ నే వీళ్ళు ఈ వెహికల్ లో కూడా ఆ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చివరికి ఈ వెహికల్ సంబంధించిన బాడీ చూసుకుంటే కంప్లీట్ మెటల్ బాడీతో ఈ వెహికల్ అయితే తయారు చేసామనేది చెప్తున్నారు. మనకి 3 వీలర్ కానివ్వండి 2 వీలర్ కాన్సెప్ట్ తో S32 అనే ఒక మోడల్ ని హీరో మోటార్ కాప్ కంపెనీ తీసుకొచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక వెహికల్ అయితే డెవలప్ చేశారు అన్నమాట. ఇప్పుడు అసలు విషయం ఇది మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది, ప్రైసింగ్ ఎంత అని. మరి మార్కెట్ లోకి రావాలంటే ఇప్పటి వరకు మా మార్కెట్ లో 3 వీలర్ అంటే L5 కేటగిరీ కింద ప్యాసింజర్ వెహికల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఆటో కింద వాడుకోవచ్చు, రెండోది స్కూటర్ కింద వాడుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ టైం ఇండియాలో సరికొత్త కేటగిరీని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. L25 కేటగిరీ అనేది రీసెంట్ గా నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళకి S32 సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ కి అప్రూవల్ వచ్చింది. అంటే మీరు అఫీషియల్ గా ఈ కంపెనీ వాళ్ళ వెహికల్ అయితే అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకురావచ్చు అనే అప్రూవల్ ని ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట. అంటే మనకి త్వరలోనే ఈ వెహికల్ యొక్క అందుబాటు అనేది మనకి రాబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక హీరో సర్జ్ S32 ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే కంపెనీ వాళ్ళైతే ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. కానీ మా అంచనా ప్రకారం ఈ వెహికల్ యొక్క ప్రైస్ అరౌండ్ 5 లక్షల రూపాయల వరకు ఉండొచ్చండి. అలానే మనకి ప్రెసెంట్ మార్కెట్ లో బ్యాస్ కాన్సెప్ట్ మీద ఈవీ కంపెనీస్ ఆసక్తి చూపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు కూడా ఇంకా తక్కువ ప్రైస్ కి ఈ వెహికల్ ని అందిద్దాం అనుకుంటే కనుక బ్యాస్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే కనుక ఇంకా తక్కువ ప్రైస్ కి సర్జ్ S32 ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మీ అంచనా ప్రైస్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. బట్ ఒకటైతే మాత్రం ఇండియా నుంచి ఇలాంటి సరికొత్త టెక్నాలజీని మాత్రం మనందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే అనమాట. ఇప్పటివరకు మనకి ఇండియాలో ఇలాంటి ఒక సరికొత్త టెక్నాలజీ గురించి ఎప్పుడూ చూసున్నాం అనమాట. విన్నాం కానీ ఇలా అఫీషియల్ గా మార్కెట్లోకి అప్రూవల్ రావడం అనేది మనందరికీ కూడా గర్వకారణంగా అయితే భావించవచ్చు. మరి త్వరగా S32 ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి రావాలని అయితే ఆశిద్దాం. ఒకవేళ మీరు ఇలాంటి 2-in-1 వెహికల్ ని మార్కెట్లో తీసుకొస్తే ఏ ప్రైజ్ తీసుకుంటారు, అలానే మార్కెట్లో దీని యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.